హాయ్ వర్స్ వెల్కమ్ టు క్లీన్కార మీడియా. దాదాపు 160 కిలోమీటర్లు అంటే రామ్ చరణ్ అన్న బర్త్డే కోసము బ్లడ్ బ్యాంక్ దగ్గరికి ఈ అబ్బాయి అయితే నడుచుకుంటూ వచ్చారు. అంటే చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చారు. అసలు నేనే షాక్ అవుతున్నాను, ఇంత అభిమానం అని. సో బ్రదర్, ఏ ఊరు బ్రదర్ మీది? వనపర్తి నుంచి నడుచుకుంటూ వచ్చారు. పక్క నడుచుకుంటూ వచ్చారు. పక్క. ఓకే, ఎందుకు రావాలని కారణం ఏంటి? సార్ అంటే చాలా ఇష్టం అన్న, చిన్నప్పటి నుంచి ఎప్పుడో లైఫ్లో ఒక్కసారైనా కలవాలని ఉన్నాను. ఓకే, సో ఏంటి రామ్ చరణ్ వాళ్ళు ఏమన్నా మాట్లాడారా వాళ్ళ ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు? లేదన్న. ఓకే, ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చినావు బ్రో? ఎవరు లేదు, నేను సింగిల్గా వచ్చేసాను. ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకున్నారా వస్తా అంటే? ఎప్పటి నుంచి అభిమాని చరణ్ అన్నకు మీరు? చాలా చిన్నప్పటి నుంచి, నేను నాకు ఊహో తెలిసినప్పటి నుంచి రామ్ చరణ్ అన్న ఫ్యాన్. సో ఈ టైంలోనే ఇంత ఎండాకాలమే నడుచుకుంటూ రామని మీకు ఎవరైనా చెప్పారా? మీ నిర్ణయం ఏమన్నా? ఇప్పుడు బర్త్డే స్పెషల్గా వచ్చేసాను, నేను బర్త్డే ఉంది కాబట్టి వచ్చేసాను. ఓకే, సో ఎలా అనిపించింది? పెద్ద లుక్ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అన్న. ఓకే, సో కరెక్టే అంటావా అంత దూరం నుంచి నడుచుకుంటూ రావడము? అంటే చరణ్ కూడా ఇష్టం ఉంటుంది నడుచుకుంటూ రావడము. సార్ను ఒక్కసారి చూస్తే ఇన్ని 3 days నుంచి నడుచుకుంటూ వచ్చినా అంత మర్చిపోతాం ఒక సినిమా. మరి ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా నువ్వు ఏ విధంగా కలుద్దాం అనుకుంటున్నావు? అంతే, ఇంతకుముందు కూడా కలుద్దామని వచ్చిన, సార్ వాళ్ళ ఇంటికి వస్తే బౌన్సర్ నెట్టేసారు. ఇప్పుడన్నా కంపల్సరీ అయినా కలుద్దామని వచ్చా, బర్త్డే విషెస్ చేద్దామని. మళ్ళీ చెప్పు, మళ్ళీ చరణ్ అన్న చూస్తుంటే అన్నకి ఏం చెప్తావు? ఒకసారి నువ్వు కలవకపోయినా ఆయనకు చెప్పు, చూస్తుంటాడు. అన్న, రామ్ చరణ్ అన్న ఒక్కసారి లైఫ్లో నేను ఒక్కసారి కలిస్తే చాలన్న, నాకు ఈ లైఫే చాలు నాకు ఇంతటితో. ఓకే, సో అంటే పేరెంట్స్ చెప్పినావా లేకుంటే చెప్పకుండా వచ్చినా? చెప్పాను. ఏమన్నారు వాళ్ళు? అసలు ఒప్పుకోలేదు, ఎందుకు అంత దూరం నడుచుకుంటే అవసరమా అది ఇది అని. నేనే వచ్చేసాను. ఎందుకు బ్రో ఇంత అభిమానం? ఎందుకు అభిమానం ఉంటే సో ఆయన పని మీద ఇట్లా బ్లడ్ ఇవ్వండి, ఓ 10 మందికి అన్నం పెట్టండి, ఇలా నడుచుకుంటూ వస్తే హెల్త్లు పాడవుతాయి కదా. ఒక్క సినిమా అన్నం చూసినాక హెల్త్ ఉంటే ఎంత పోతే ఎంత అన్న. ఓకే, పిచ్చి అభిమానం అనుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. అండ్ పెద్ద లుక్ చూసావా? చూసాను. మీరు కాలర్ ఎగిరేసుకునే విధంగా బుచ్చిబాబు గారు డిజైన్ చేశారా? చేశారు. బుచ్చిబాబు అంటే ఏం చెప్తావు మరి? ఇప్పుడైతే చెప్పడానికి నాకు మాటలు వస్తలేవు. ఫస్ట్ ఇప్పుడు ఒకేసారి ఇంతమందిని చూడంగానే అసలు స్టన్ అయిపోతున్నాను, నేను ఏం షాక్లో ఉన్నాను సార్. ఎన్ని రోజులు నడిచావు బ్రో మొత్తము? 3 days. సారీ, ఎక్కడి నుంచి? వనపర్తి నుంచి 3 days. ఓకే, 24th స్టార్ట్ అయినా? 24th. సో చూసారు కదా ఫ్రెండ్స్, వనపర్తి అంట ఈ అబ్బాయి. దాదాపు 160 కిలోమీటర్స్ చెప్పులు లేకుండా. మన గుళ్ళకి వెళ్తాము, తిరుపతి అల్పిరి మెట్లు ఎక్కేటప్పుడు చెప్పులు వేసుకోము, ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి. సో అంటే రామ్ చరణ్ని తన దైవంగా తలుచుకొని, అసలు ఎవరు ఫ్యాన్స్ తెలియదంట ఈ అబ్బాయికి. తెలియకుండా ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో ఇప్పుడు వచ్చిండు ఈ అబ్బాయి 3 days నుంచి. అండ్ 24th స్టార్ట్ 27th. సో ఈ అబ్బాయికి బట్ ఎవరు తెలియదు కాబట్టి కోరుకుందాం రామ్ చరణ్ అని కలవాలని. సో ఈ వీడియో మెగా ఫ్యాన్స్ చూసినా, ఏ ఒక్క ఫ్యాన్స్ చూసినా మీరు ట్విట్టర్లో ట్రెండ్ చేయండి, పక్కాగా షేర్ చేయండి. చరణ్ ఈ వీడియో పక్కా చూడాలి, ఇలాంటి అభిమానులని కలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చరణ్ మిమ్మల్ని కలవాలని. ఆల్ ద బెస్ట్ బ్రో.